బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. ఈ 2026 సంవత్సరానికి గాను సంవత్సర సంపూర్ణ రాశి ఫలాలను చెప్తున్నాను. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి నవంబర్ 25, 2026 వరకు కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహువు మీకు వితండవాదాలు అండ్ ఓవర్ థింకింగ్ ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అండ్ ఓవర్ అనలైటికల్గా మీరు ఆలోచించడము ఇవన్నీ కూడా ఇట్ లీడ్స్ యూ టు డిజాస్టర్ అన్నమాట. అలా ఆలోచించకూడదు, ఓవర్ థింకింగ్ ఇవన్నీ కూడా. అండ్ ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా అనూహ్యమైనటువంటి మార్పులు మీ జీవితంలో కలుగుతాయి. అండ్ అష్టమ శని గ్రహము మనకి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. ఫిబ్రవరి 13, 2026 సంవత్సరం తర్వాత మనకి మేషరాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అక్కడి నుంచి ఈ సింహరాశి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేటటువంటిది బ్రహ్మాండంగా జరుగుతుంది. అప్పటి వరకు కూడా మీకు కరోనా సిమ్టమ్స్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి కొంతమందికి, యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళకి, కోల్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళకి. మరి అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, సింహరాశి వారికి అందరికీ కూడా మీరు ఎంత తిన్నా సరే కొంచెం డిప్రెషన్గా ఉండడము, వీక్గా ఉండడము అనేటటువంటిది ఇవి జరుగుతాయి. అయితే మనకి ఈ ఫిబ్రవరి 13 దాటిన తర్వాత, 2026 సంవత్సరం దాటిన తర్వాత మోస్ట్ ఎనర్జెటిక్గా మీరు మారడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దయాగుణంలో, జెనరాసిటీలో మీరు మీకు మీరే పేరు, మంచి పేరు ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా. సో సింహరాశి వాళ్ళ కొత్త వ్యాపారాలు మీ భర్తలు లేదా మీ భార్యలు, స్పౌస్ స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో దాని ద్వారా ఈ రాశి వారికి అందరికీ కూడా నూతన ఆవిష్కారాలు, నూతన వ్యాపార లాభాలు ఇవన్నీ కూడా కలగడం జరుగుతుంది. మీ పిల్లల వలన ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. అయితే నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత అండ్ చాలా చక్కగా శత్రు పీడ అనేటటువంటిది పోతుంది. అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్గా మీ లైఫ్ని మీరు లీడ్ చేయడం అనేటటువంటిది జరుగుతాయి. అండ్ వ్యవసాయము, ఫర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా, అగ్రికల్చరల్ ఆఫీసర్లు ఉన్నారు, చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సంప్రదించి మీరు మంచి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సబ్సిడీస్ తీసుకోండి. గవర్నమెంట్ అమ్మేటటువంటి విత్తనాలు కానీ ఇవి కానీ గవర్నమెంట్ ప్రొడక్ట్స్ కొనండి. గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటివి ఎక్కువ కూడా జెన్యూనిటీ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ రకంగా మీరు ముందుకు వెళ్తారు. అండ్ ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పౌల్ట్రీస్, హ్యాచరీస్, కోళ్ళ ఫారాలు, మేకల ఫారాలు, ఈమూ బర్డ్స్ ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే వెటనరీ డాక్టర్స్ని సంప్రదించి చక్కగా వాళ్ళ సలహా మేరకు మీరు వెళ్ళినట్టయితే కాస్త నష్టము అనేటటువంటిది మీరు తగ్గించుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా చిట్టిపాటల వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు. అలాగే మీ పిల్లలకు మీరు కోరుకున్న కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటిది జరిగింది. అలాగే చాలా సంతోషంగా మీరు హ్యాపీగా ఉండడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి 2026లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మనము బ్రహ్మాండంగా ఉండడము అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. సో ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటిది మీరు చేయడము, అలాగే సృజనాత్మకంగా, ఇన్నోవేటివ్గా ఆలోచించడం అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా చేస్తారు. అలాగే ఈ సింహరాశిలో ఉన్నటువంటి జన్మకేతువు వెళ్ళి మరి గురువు, కేతువు కలిసి కర్కాటక రాశిలో ఉన్నటువంటి కారణంగా కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ని పోలీస్ స్టేషన్లకి, కోర్టులకు వెళ్ళేటటువంటి సందర్భాలు మీకు కలుగుతాయి. కాబట్టి ఈ రకంగా మనము ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే వ్యాపారాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు చేసుకురావడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. వ్యాపారాల్లో లాసులు వచ్చినాయండి అని అనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ వీడి సంగతి అయిపోయింది అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా వాళ్ళందరికీ కూడా
మీరు మళ్ళీ పైకి లేవడం అనేటటువంటిది జరుగుతుంది. సో విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వాళ్ళు విపరీతంగా చదువుతారు అండ్ దే విల్ ఫెచ్ వెరీ గుడ్ జాబ్స్ ఇన్ ద క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనమాట. అలాగే ఈ విదేశాలకి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు ఆల్రెడీ సింహరాశి వాళ్ళు సగం మంది విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే ఉన్నారు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి దేర్ లక్కీ నెంబర్ ఇస్ 1 అండ్ దేర్ లక్కీ కలర్ ఈజ్ ఆరెంజ్ అండ్ లక్కీ దేవుడు ఈజ్ సూర్యనారాయణ మూర్తి. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవాలా. అలాగే ఓం ఆదిత్యాయ నమః అంటూ సూర్య నమస్కారం చేసుకోవాలా. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ ఈ శ్లోకాన్ని కనుక ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా జపం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆదివారాలు నెలలో వచ్చేటటువంటి 4 ఆదివారాలు ఈ శ్లోకాన్ని జపం చేసుకోవడము, నాన్ వెజిటేరియన్ లేకుండా మీరు చక్కగా ఈ 4 ఆదివారాలు చేసుకున్నట్లయితే బ్యూటిఫుల్గా ఈ 2026 సంవత్సరం చాలా బాగుంటుంది. శుభమస్తు. For more videos like this, subscribe Big TV channel.